హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మాత్రం ఒక్క రిక్వెస్ట్. సో ఈ ఛానల్కి అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిపి గెట్కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఎడిట్ చేసుకునే ముందు మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకొని ఉంటారు కదా. సో పెట్టుకున్న అండ్ ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటున్న ఒకటే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి, సేమ్ అదే ప్రాసెస్. సో ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో మీకు సంబంధించిన సిపిగెట్ 2024 అడ్మిషన్స్కి ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. సో ఈ వెబ్సైట్ మీరు వచ్చిన వెంటనే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే సిపిగెట్ 2024 లాగిన్ హియర్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ పేజ్లో వచ్చేసి మీరు మీకు మీ సబ్జెక్ట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ దానికి సంబంధించిన మీకు ర్యాంక్ అనేది ఎంత వచ్చిందో అనేది ఇక్కడ క్లారిటీగా అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ తర్వాత మీరు లాగిన్ కొట్టిన వెంటనే మీకైతే ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సో మీరు మొబైల్లో పెట్టుకున్న అండ్ నెట్ కేఫ్లో పెట్టుకున్న వాళ్ళకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారనమాట. ఇన్ కేస్ ఆ పాస్వర్డ్ మీకు తెలియకుంటే అక్కడే కిందనే మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అయితే ఉంటుంది అనమాట. సో అది క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ మీకు ఎస్ఎంఎస్ రూపంలో అయితే మీ పాస్వర్డ్ అయితే మీకు వచ్చేస్తుంది. సో అది ఎంటర్ చేసిన వెంటనే మీకు వెబ్ ఆప్షన్స్ మీరు ప్రీవియస్గా పెట్టుకున్నాయి అండ్ ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలన్నా చూపిస్తుంది అనమాట. సో అక్కడ ఏమైనా నచ్చకుంటే మీరైతే టిక్ మార్క్ చేసేసి రిమూవ్ కింద రెడ్ కలర్లో ఉంటుంది. సో అది రిమూవ్ చేయొచ్చు. ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే గ్రీన్ కలర్లో యాడ్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఇంకేమైనా మీరు కాలేజెస్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్గా ఫైనల్ సబ్మిట్ అయితే కొట్టేసేయండి. సో ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట. ఒక్కసారి అయితే నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి, సేమ్ ప్రాసెస్. సో అలానే ఎడిట్ అయితే చేసుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.